తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మల్కాజ్గిరిపై పట్టు కోసం రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ 3 పార్టీల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఈ నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రాంతాల ప్రజలు ఉంటారు. అందుకే మల్కాజ్గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్సభ సెగ్మెంట్లలో కూడా మల్కాజ్గిరి ఒకటి. సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఫోకస్ చేస్తున్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఇతనికి అండగా మల్లారెడ్డి ఉన్నారు. మల్కాజ్గిరి పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరిలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచరగణం కూడా ఉండగా గతంలో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి ఎంపీగా కూడా పనిచేశారు. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు మన దగ్గరనే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధానికి మరో 10 ఏళ్ల విధ్వంస కేంద్ర పాలనకు మధ్య యుద్ధం అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈటెలకు, పట్నం సునీతకు ఇంగ్లీషు, హిందీ మాట్లాడటం రాదు. వాళ్ళు పార్లమెంటుకు వెళ్లి ఏం మాట్లాడతారని బీఆర్ఎస్ నిలదీస్తోంది. అదే రాగిడి లక్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడతారు. పక్కా లోకల్ వ్యక్తి అయిన అతను మీ గొంతుకగా పార్లమెంట్లో మాట్లాడతారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు. కేటీఆర్ పదే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని, కొత్తగా ఒక్క విద్యాసంస్థ ఇవ్వకుండా ప్రధాని కాలయాపన చేశారని అన్నారు. కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మంత్రి తుమ్మలకు ఇక్కడ ఇన్ఛార్జి ఇవ్వడంతో గెలుపుపై కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో మల్కాజ్గిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవకపోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని ఎందుకో మల్కాజ్గిరిలో బరిలో దింపారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు జరగకుండా విజయ కేతనం ఎగరవేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక రంగం, విద్యా రంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 38 లక్షల ఓటర్లు ఉన్నారు. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది నివాసం ఉంటున్న సీటు కావడంతో గెలుపు ఈజీ అవుతోందన్న ఆశల్లో బీజేపీ నేతలు ఉన్నారు. ఇటీవల గజ్వేల్, హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తోంది. మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోడీ ప్రజాదరణ కలిసొస్తుందని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మల్కాజ్గిరి సీటు నెగ్గకపోవడంతో ఈసారి ఖచ్చితంగా సాధించాలని పట్టుదలతో ఉంది. ఈసారి మాత్రం మోడీ మానియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తూ ఉండగా కనీసం ఒక్కసారైనా మల్కాజ్గిరిపై తమ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్, పార్టీ సపోర్ట్ ఈ రెండు కలిసి వచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట. తెలంగాణ వాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటెల రాజేందర్ 2 ప్రాంతాల ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లో కలిసి మెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటెల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్ను చాటుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోవడానికి ముఖ్య కారణం ఈటెల అని గుర్తుంచుకోవాలి. ఈ లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35% ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండడం, దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం కూడా ఉంది. ఈటెల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండడం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన కూడా ఉంది.